కుంభకోణం నుంచి 55 కిలోమీటర్ దూరంలో తిరునల్లాల్ శనీశ్వర స్వామి వారి దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో మన అంతకుముందు కూడా కథ ఉందండి. ఈ కథ కూడా తర్వాత చెప్తారండి. ఈ కోనేరు త్రయోదశి రోజు నాడు 1,00,000 మంది స్నానం చేస్తారండి. 1,00,000. ఈ కోనేరు పెద్ద కోనేరండి. ఈ ప్రత్యేకంగా ఒక వీడియో ఉందండి. ఆ కోనేరు ప్రత్యేకంగా పెడతానండి, చూడండి. 2వ వీడియోలో వస్తుందండి. అలాగే ఈ కోనేరులో తల నుంచి అరకాళ్ళ వరకు నువ్వుల నూనెతో రాసుకుని స్నానం చేసి షాంపూ పెట్టుకుని స్నానం చేయాలండి. మనం స్నానం చేసిన బట్టలన్నీ కూడా అక్కడ పక్కన విడిచేయాలండి. అప్పుడు 7:30 శని కానీ, శని మహాదశి కానీ, అర్ధాక్ష శని కానీ నడిచినప్పుడు తిరునల్లాలు వెళ్ళాలండి. కంపల్సరిగా తిరునల్లాలు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. శనిపీడ నుంచి మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళాలండి. కంపల్సరీగా ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళాలండి. వెళ్తే చాలా మంచి జరుగుతుందండి. అట్లనే అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారండి. అభిషేకం నువ్వుల నూనెతోటి, టెంకాయతోటి, అరటిపండుతోటి అన్నీ అభిషేకం చేస్తారండి. చక్కగా అది కూడా చాలా బాగుంటుందండి. అభిషేకం కూడా చక్కగా బాగుంటుంది. స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. దీని టికెట్ 300 రూపాయలండి. టికెట్ కేవలం 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుందండి. అభిషేకానికి పూజకి చాలా చక్కగా ఉంటుందండి ఆ స్వామి అనుగ్రహం. అలాగే మా వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా స్నానం చేసి ఆ బట్టలను విడిచి కొత్త బట్టలు వేసుకుని శనీశ్వర స్వామివారి గుడికి వెళ్ళారండి. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారికి అభిషేకం చేయించి అప్పుడు అనంతరం ఆ స్వామివారి చుట్టూ కూడా తిరిగి చాలా బాగుందండి. గుడి కూడా చాలా బాగుందండి. అక్కడ ఈశ్వరుడు గుడి కూడా ఉందండి, చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి ఉందండి, అమ్మవారి గుడి కూడా చాలా బాగుందండి. అట్లానే ఆ స్వామివారి ఎంట్రన్స్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూడండి, ఆ ఎంట్రన్స్ చూస్తుంటేనే ఒక లుక్ వస్తుంది. ఆ ఆనందం ఎంత కాదండి, అంత పెద్దదండి. లోపలికి వెళ్ళగలిగితే స్వామివారి పక్కన ఉంటారు. శనీశ్వర స్వామి పక్కన ఉంటారు. చాలా బాగా చేస్తారండి. అభిషేకం మాత్రం బాగా చేస్తారు. 300 రూపాయలు టికెట్ అండి. కేవలం 300 రూపాయలు మాత్రం. ఈ గుడి చుట్టూ ప్రదర్శన చేసామండి. గుడి చుట్టూ ప్రదర్శన చేసి దండం పెట్టుకుని ఆ స్వామివారికి అభిషేకం చేసే ముందు ఈ పూజ చేస్తారండి. ఆ పూజ కూడా లైట్గా వీడియో తీసామండి, ఎక్కువ తీయకూడదండి, చిక్క తీసామండి. అది చూడండి. ఆ చక్క స్వామివారి దర్శనం అనంతరం, అభిషేకం అనంతరం అక్కడ చక్కగా బాగుంటుందండి. చూడండి, పక్కనండి గుడి. ఇక్కడి నుంచి అక్కడ చిన్న వీడియో అండి, అంతే. 300 రూపాయలు టికెట్ అండి. నమస్తే.